అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తాలో తొలి 2 రోజులు తేలిక నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో వారం రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండగా రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తోడుగా కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా విస్తారంగా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని యానాం ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములతో కూడినటువంటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే గత కొద్ది రోజులకు కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఆ చినుకులతోనే సరిపడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే కొద్ది రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి, ఈ ఋతుపవనాలు మరలా యాక్టివ్ అయినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే గుర్తించారు. దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే పోలవరంతో పాటు ఇతరత్ర తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో ఉన్నటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకుంటే మాత్రం ఈ నెల మరో 2 రోజుల పాటు అంటే 30, 31వ తేదీ 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదురుమొదురు వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే 1, 2 తేదీల్లో మరలా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే రాష్ట్ర విపత్తుల శాఖ కూడా దీనికి సంబంధించి సమాయత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో తొలి 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుగులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా 2 ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బలమైన ఈదురుగాలు వీచేందుకు అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా జలమయమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే చంద్రశేఖర్, అంటే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? చంద్రశేఖర్, ఇప్పుడు ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది?
చంద్రశేఖర్, అంటే ఇప్పుడు వర్షాలు బాగానే కురుస్తున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? రైట్. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే థ్యాంక్ యూ చంద్రశేఖర్.